అందరు నవ్వుతున్నారు. ఈ నేను మాట్లాడుతుంటే మరి ఇది అనుకుంటా. అయినా కాసేపు మాట్లాడతాను. లాస్ట్ టైం కాబట్టి ఎంతసేపు మాట్లాడినా నాకు తిరుగులేదు కాబట్టి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నా, సేవ తీసుకున్నాం. ఇద్దరు చెప్పింది ఒక మాటే, ఒకే పాఠం, ఒకే ఉద్దేశం, ఒకే కార్యక్రమాలు. వారు చెప్పిన కొన్ని ఇప్పుడు విజయబాబు గారు మాట్లాడారు, టేప్ రికార్డ్ మాట్లాడిందని నాకు డౌట్ ఉంది. అతను చిచ్చులో పెడితే మాట్లాడుతూనే ఉంటారు. పాపం చదువుతున్న ఆయనే, మాట చెప్పేది ఆయనే. గంగిరెడ్డోళ్ళు ఒక ఆయన వచ్చి ఇంట్లో డోలు ఆడే పాడుతుండో, మైక్ ఆడే పాడుతుండో, కీర్తన పాడుతుండో, ఇది సొన్నాయితో. ఏంటి ఇద్దరు మధ్య వచ్చేది ఒక్క మడిసే. సొన్నాయి నోటితో అదే పాడుతున్నా, అదే పాట పాడుతున్నా ఆ నోటితోనే. అందుకే విజయబాబు గారు చదవటం ఆయనే, చెప్పటం ఆయనే. టేప్ రికార్డ్ అనుకుంటున్నాను, మీరే చెప్పారండి ఆచారండి. వందనండి, చాలా మంచిది. మరి అప్పుడు నేను చెప్పలేదు, నాకు అమెరికా వాళ్ళలాగా ఇంకొక మనిషి కావాలి నాకు బైబుల్ చదవటానికి, తర్జుమా చేయటానికి అన్నమాట అది సంగతి. మరి నేను చెప్పినవన్నీ ఆరే చెప్పారు, మీరు అందరు నవ్వుతున్నారు. మళ్ళీ అయ్యే చెప్పాలంటే సరే ఏదని చెప్పుకున్నాం. మరి నాకు ఇచ్చిన టైం తప్పదు కదా. వాళ్ళకి కొంచెం కొత్త వాళ్ళు ఎవరు లేరు, ఇక మేమే సరైన కాసేపు మాట్లాడుకున్న దేవుని దయ వల్ల, దేవుని మాటలు జాగ్రత్తగా వింటా. విసుగుపడబోకుండా అమ్మా, ఈ ఒక్క రాత్రే, ఇక రేపు రాత్రి దిగుతారు అసలు శావకులు. మేము బలి ఆటకాళ్ళం మధ్యలో ఉండం కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. నాకు ఇచ్చిన పాట ఏంటంటే మన పెద్దయ్య గారు, మన ఇది ఇప్పుడు వస్తున్నారు చూడండి, గౌరవనీయులు మన నారాయణ గారు అట్లా రావాలండి. నేను అట్నే రావాలి రేటా నుంచి అంతా అయిపోయాక మేము వస్తాం. సరే అండి, ఆలోచన చేసుకుందాము. నాకు ఇచ్చిన పాట అంశం ఏంటంటే మన అయ్యగారు సుధీర్ కుమార్ గారు, యేసు ప్రభు వచ్చాక ఏం జరుగుద్ది. మరి ఇప్పుడు దాకా అదేగా చెప్పింది. ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాటలు వారు చెప్పక తప్పదు. ఏమనుకోండి, ఒక్కరా తిరుసుకుపడకుండా కొంచెం జాగ్రత్తగానండి, జాగ్రత్తగా వింటానికి ప్రయత్నం చేయండి. ఇక నన్ను చెప్పమన్నారు కాబట్టి చెప్తాను. ఇక సీతయ్య గారు కూడా వచ్చారుగా దేవుని దయ వల్ల. రైట్, సీతయ్య గారు లెసి కూర్చోడు, బాగా నిలబడుతున్న అబ్బాయి. రైట్, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అమ్మ? మీకు అందరికి అర్థమవుతుందిగా. తలకాయ రూపంలో ఈ మాట వినపడదు నాకు. తలకాయ రూపం నిద్ర కూడా రాదు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మనం ఒకటి ఆలోచన చేసినట్లయితే 2-3 రోజులు చదువుకోవడం ప్రయత్నం చేద్దాము. కొంచెం మైకి తీసుకొని చదవటానికి ప్రయత్నం. నరసింహరావు గారిని ముందే కోరుకున్నాను, మైకి పెట్టుకొని చదివితే వినపడుద్ది. చూడండి, మత్తయి సువార్త 24:31. 24:31లో 24వ అధ్యాయము 31వ వచనం. ఆ ఇలువ ఉండాలండి మనిషికి, అయ్యగారు లాగా. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారంటండి. యేసుక్రీస్తు రెండో రాక ముందే స్టార్ట్ అవుతాడు. ముందుగానే ఆయన వారిని అందరినీ పోగు చేసుకోవాలంటండి. ఆయన వారందరినీ పోగు చేసుకోవాలంటే మేమందరం కూడా ఆయన వారు అంటున్నారు చాలా మంది. ఆయన వారు కాదు, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన వారిని పోగు చేసుకుంటాడంటండి. ఆకాశము భూమి క్రింద 4 దిక్కుల నుంచి పోగు చేసుకొని వారందరిని కూడా ఆయన వారిని ఏర్పాటు చేసుకుంటాడు ప్రక్కగా. మార్క్స్ సువార్త 13వ అధ్యాయంలో మనం ఆలోచన 25వ వచనంలో మనం ఆలోచన చేస్తే, మార్క్స్ సువార్త 13, 25, 26 వచనాలలో మనం ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చును చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అందును ఆకాశము ఎక్కడ 4 దిక్కుల నుంచి పోగు చేసుకుంటాడంటండి. ఆయన బిడ్డలకు హాని కలగకూడదు.
ఆయన బిడ్డలకు బాధ కలగకూడదు, ఆయన నమ్మిన సంఘ సభ్యులకు వ్యర్థం కాకూడదు. ఒకవేళ తప్పి పాడైపోతారేమో, తప్పిపోయి నాశనం అయిపోతారేమో ముందే పోగు చేసుకుంటాడండి ప్రభువారు వచ్చేటప్పటికి. ప్రభువారు రాక స్టార్ట్ అవుతున్న అనగానే దూతలు వచ్చి ఆయన వారందరినీ పోగు చేసుకుంటారు. 4 దిక్కుల నుంచి, ఆకాశం, భూమి, భూమి కింద 4 దిక్కు ప్రజలందరినీ పోగు చేసుకుని ఆడ పెట్టుకున్న తర్వాత ఆయన వచ్చేసేస్తారన్నమాట అండి. కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అయితే అసలు ఎక్కడికి వస్తారని అన్న ఆలోచన చేసినట్లయితే ఎక్కడికి వస్తారు ఆయన? ఇంకా 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుని ఎక్కడికి వస్తారు ఆయన? 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం, ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి అదే వాక్యము వలన భద్రము చేయబడి. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఇంతగా రాకపోవటానికి కారణం ఏంటంటే, ఇంకా భక్తిహీనులుగా ఉండేవాళ్ళు భక్తి లోపాన్ని సరిదిద్దుకుంటారు. ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా భక్తిహీనులుగా ఉండేవారు ఎవరు అంటే ఆ భక్తిహీనత ప్రక్కకు పెట్టి భక్తి పనులు ఉంటారు, ప్రయత్నం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. రెండోది ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు నమ్మకుండా ఆయన సంఘంలో లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో అట్టి వారు కూడా మారు మనసు పొంది ఆయన సంఘ సభ్యులు కావాలని కోరుకుంటున్నారు. ఈ 2 విషయములో ఎదురు చూస్తున్నాడు యేసుక్రీస్తు వారు, దేవుడు పరిశుద్ధాత్ముడు. రెండోది భూమి కూడా భద్రం చేయబడిందంటండి భక్తిహీనుడి కొరకు. ఇప్పుడు ప్రభు 2వ రాకడ స్టార్ట్ అయితే మనం కూర్చున్న భూమి ఉండదు. ఈ భూమి మీద ఏ పృచ్ఛం ఉండటానికి లేదు, ఆకాశం ఉండదు, భూమి ఉండదు, సూర్యుడు ఉండదు, చంద్రుడు, నక్షత్రం ఏముండవు. నాకు ఆయన 150 మంది సేవకులకు ప్రార్థన చేశాను. ఒక ఆయన వచ్చి మురిసిమెల్లో మా మేనగోడ దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చాడు, ఓదార్పు ప్రార్థన. ఆయన సంఘం ఇప్పుడు ఎంత పెద్ద గుడి కట్టుకున్నాడు, ఇంతకంటే పెద్ద ఇంకా గుడి కట్టుకున్నాడు. 150 మంది సంఘం కూడుకుంటారండి. ప్రభువా, నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు జల్లందరూ నాశనం అయిపోయి ఉంటాయి, భద్రపరుచయ్య అంటాడు. నేను ప్రార్థన చేసి ఆమె అనగానే, తమ్ముడు మంచి ప్రార్థన చేసి కానీ అసలు భూమి ఆడ ఉంటుందయ్యా అన్న. యేసు ప్రభు వస్తే భూమి ఎక్కడ ఉందన్న. సర్లేని వెళ్తున్నామండి ఇక భార్య భర్తలు కలిసి. అంటే అంత పెద్ద అయ్య గారికి ప్రార్థన చేయటమే తెలియదని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకోరుగా. కనుక ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు 2వ రాకడ స్టార్ట్ అయితే ఆయన ప్రజలందరినీ సమకూర్చుకోవాలి ఒక స్థలానికి. ఎందుకు ఇంతకాలం భూమి నిల్వ చేయబడిందంటే భక్తిహీనుడి యొక్క కొరకే. అదే వాక్యం ద్వారా భద్రం చేయబడిందంటే. ఇంతకు ముందు ఉన్న భూమి లయమైపోయింది, ఆకాశం మాత్రం ఉంది. ఇప్పుడు భూమి ఆకాశం 2 లయమైపోతున్నాయి. గనక మనం జాగ్రత్తగా ఉండి మన భక్తిహీనత ఏమైనా ఉంటే దాన్ని పక్కకు పెట్టి భక్తి పనులు ఉంటాను మనం ప్రయత్నం చేసి నేర్చుకుందాం. ఇంకొకటి చదువుకుందాం, దేవుని వాక్యం చదువుకోవడం ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త ఏం చదువుకున్నాం మనం? 19:27 చదువుకుందాం. 19:27 19వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఇదిగో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా. కొంచెం ఆగుదామండి. ఇక్కడ పేతురు గారు అడిగినట్టు ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు ఎవరన్నా అడగగలమా? అయ్యా, మేము సమస్తం విడిచిపెట్టాము, మీకోసం సమస్తం నష్టపోయాము, మీకోసం ఎన్నో శ్రమలు పడబోతాము అవసరమైతే. కనుక మాకేం దొరుకుతుందయ్యా, ఆఖరిగా మాకు దొరికేది ఏమిటని అడగగలమా? కానీ పేతురు గారు అడుగుతున్నారు అది. ఇక్కడ కూర్చున్న వారిని మనం కూడా మనలాగా అడిగేవారు ఉంటే చాలా సంతోషం అండి. మాకేం దొరుకుతుంది ఆయన, మేము సమస్త విడిచిపెట్టి అమ్మడిస్తున్నాం కదా అని ప్రభువారిని అడిగితే ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏంటంటే అది యేసు వారిని చూచి ఇట్లా నేను మనుష్య కుమారుడు ఎప్పుడంటే ప్రపంచానికి పునరుద్ధానం కలగాలి అంటే ఈ ప్రపంచం ఎట్టుండ ప్రపంచం ఎలాగుండదు.
మీకు ఏమి దొరుకుద్దో చెప్తానయ్యా. పేతురు గారండి 11 మంది అపోస్తులు చెప్తున్నాడు ప్రభువారు. మీకు ఇవ్వటం ఖాయమే. ఏమిస్తా తెలుసా? ప్రపంచం పునరుజ్జన్మ కావాలి అంటే భూమి ఆకాశములు మళ్ళీ పుట్టాలి. ఈ ఉండవు. ప్రపంచ పునరుజ్జనమందు మీ 12 మందికి 12 ఇశ్రాయేలు గోత్రములకు తీర్పు తీరుతారు, సింహాసనాల మీద ఆశీనులై ఉంటారు అన్నప్పుడు పేతురు గారికి సంతోషపడుతుంటారు అనుకుంటుండే. కనుక ఈ ప్రపంచానికి మళ్ళీ ఏం జరుగుద్ది అంటండి? పునరుజ్జన్మ జరుగుద్ది. మళ్ళీ ఒకసారి పుట్టాలి. ప్రపంచం పుట్టుద్ది. ఎప్పుడు పుట్టింది? ఇంతకుముందు విజయబాబు గారు చెప్పారు. ప్రభు రెండో రావటం ఏంటిది? పుట్టడం ఖాయం అనమాట అండి. కనుక మనం కొంచెం ఆలోచన. ప్రపంచ పునరుజ్జన్మ అంటే యెషయా గ్రంథము 66 అధ్యాయం 22 వచనములో, యెషయా గ్రంథము 66 22 వచనం చదివినట్టయితే ఒకసారి మనం ఆలోచన చెప్తే ఒకసారి ముందుకు వెళ్తాను ప్రయత్నం చేద్దాం. నేను సృజింపబోవు కొత్త దేవుని స్తోత్రం. ఈ ఆకాశము కాదు, ఈ ఆకాశమే మానవులకు అర్థం అవట్లేదు. నేను సృజించబో కొత్త ఆకాశము, క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని లయము కాక లయము కవులు స్తోత్రములు. మనం అందరం కూడా భక్తి పరులుగా చనిపోతే పెట్టే భాగ్యం ప్రభువారు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఏదో నోటి మాటలతో మేము చెప్తున్నా వినటానికి వచ్చాడు కాదు. కానీ దేవుని గ్రంథం సృజించబో కొత్త ఆకాశ శ్వాసం ఉంచిన బిడ్డలు కూడా నిలిచి ఉంటారు. ఎప్పుడు లైవం కారు కానేరడం. 61 అధ్యాయం 17 వచ్చి చదువుకుందాం. మునుపుట్టి మన జ్ఞాపకం రాదు. సంతోషంగా ఉంది. అయ్యా ఈ భూమిని విడిచిపెట్టకూడదు. 100 సంవత్సరాలు ధరిసి ముసలమ్మకు కూడా, అమ్మా ఈ భూమిని విడిచిపెట్టమంటే ఎందుకయ్యా, నీకేం బాధ వచ్చిందయ్యా, నేను బతుకుంటే అంటది. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈ భూమి అసలు గుర్తు రాదంటండి. అంటే అంత కొత్త ఆకాశం, కొత్త భూమిలో మనం ప్రవేశపెట్టడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. అలా తయారు చేసి ఉంచారు. మొట్టమొదటి చదువుకున్నారు. మన విజయబాబు గారు చదివారు. యోహాను 14:1-2 వచనాల్లో, మీరేం కంగారు పడబోకండి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన విశ్వాసం ఉంచండి, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటం ఖాయం, ఖచ్చితంగా తీసుకెళ్తాను. అందుకనే వెళ్తుంది. ముఖ్యంగా వెళ్ళే కారణం ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, వాటిని సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఆ సిద్ధపరిచిన స్థలంలో నేను మీరు ఉంటారు. కనుక యేసు ప్రభు వారు మరలా వచ్చి కొత్త ఆకాశం, కొత్త భూమి మీద సింహాసనం ఆశీనుడైన తర్వాత ఏం జరుగుతుందో మనం ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రక్తదండము 21 అధ్యాయం 2-3 చదువుకుందాం. ప్రకటన 21:1-2-3 చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును, అదిగో సాక్ష్యం ఇస్తున్నాడండి యోహాను గారు. అంతటా నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూసి అయిపోయింది దేవుని దయ వల్ల. అంటే తయారైపోయింది అనమాట అండి. నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయాను. అది గతి ఇంకెక్కడ ఉంటాం మనం? ఇక ఉండబోయేది కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఉండబోతున్నాం. కానీ ఉండ మనసు మార్చుకుందాం. ఉన్న భక్తి పనులు కొంటాను తయారవుదాం. ఉన్న అవిశ్వాసాన్ని విశ్వాసంగా ఉంటాను ప్రయత్నం చేద్దాం. ఉన్న సామర్థ్యం ఉంటే దాన్ని విడిచిపెట్టి దేవుళ్ళో సులుకుతనం సంపాదనలో ప్రయత్నం చేసుకుందాం. కనుక ప్రేమైన వాళ్ళరా చెప్తున్నారు. సోకంతో ఒకసారి ఆలోచన చేస్తే కొత్త ఆకాశాలు, కొత్త భూమి చూస్తున్నాం. 25 మత్తయి సువార్తలో చూద్దాం. 21:31
తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎప్పుడు ఆశీనుడై ఉంటారు? మహిమ గల సింహాసనం మీద ఎప్పుడు ఆశీనుంటే కొత్త భూమి కొత్త ఆకాశం అప్పుడే మహిమ గల సింహాసనము. ఇది మామూలు సింహాసనం మాట అంటే ఉన్నప్పుడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడు. గొల్లవాడు మేకలలో నుండి మేకల నుండి గొర్రెలను వేరుచేసినప్పుడు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చాలండి. 2 భాగాలు చేస్తానంటున్నాడు ప్రజల్ని. అమ్మా తమ్ముళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకు, అందరిని పోగు చేస్తారంటండి. అందరిని పోగు చేసిన తర్వాత కుడి పక్కన కొంతమందిని, ఎడమ పక్కన కొంతమందిని అంటండి. కుడి పక్కన గొర్రెలు అంటున్నాడు, ఎడమ పక్కన మేకలు అంటున్నాడు. 2 గుంపుగా మాట్లాడండి. గుంపులు ఉంటేవో ఎరిగి తెలుసుకో, గోర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులు ఉంటేవో ఎరిగి తెలుసుకో, గోర్తెరిగి తెలుసుకో. మేలు చేసుకో, కీడు నిడుసుకో. మేలు చేయొచ్చు, కీడు నిడుసుకో. ఏ గుంపులు ఉంటేవో ఎరిగి తెలుసుకో, గోర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులు ఉండవు? మేకల్లో ఉండవా? గొర్రెల గుంపులో ఉండవు. కొంచెం ఆలోచన చేసి తెలుసుకోవటం ప్రయత్నం చేయి. మనం ఇప్పుడు వరకు కూడా ఇంకా మేకల గుంపులు ఉంటే చెప్పించబడిన వారు ఉంటాం. గొర్రెల గుంపులో ఉన్నట్టయితే భూమి సృష్టిలో మొదలు పెట్టుకున్న అదే టైంలో ఆయన సిద్ధపరిచిన యొక్క మా రాజ్య నివాసులుగా చేస్తారు దేవుడు మనకు. కనుక ప్రేమైన వాళ్ళని మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు చదువుకోవడం ప్రయత్నం చేసుకున్నాం. దేవుని వాక్యములో మన ఇష్టానుసారంగా జీవించి దేవుని ప్రార్థన చేస్తున్నాం అంటే ఎంత మాత్రం కాదు. కానీ గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చెప్తాడు. ఇక్కడ క్రైస్తవులు ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. 6వ అధ్యాయం 7వ వచనం అంటే మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమిత్తునో ఆ పట్టనే కోయును. దేవుని స్తోత్రములు. ఇక్కడ కూర్చున్న మనము, మీరు క్రీస్తు సంఘమే, నేను క్రీస్తు సంఘమే. మనం ఏ విత్తనాలు ఎత్తుతున్నాం, ఏ పంట కొయ్యబోతున్నాం ఆలోచన చేయండి. మన విత్తుతుందేంటో, కొయ్యబోయే పంట ఏంటో ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా కనుక ఏదైనా పంటేలే, ఏదైనా విత్తనమేలే, ఏదో ఒక రకం చేద్దాం అనుకున్నట్టయితే అలాంటి పనులు చేయటానికి వీలు లేదు. దేవుడు కోరుకోవట్లేదు దాన్ని. కనుక మోసపోకుడు, దేవుడు ఎక్కిరింపబడాడు. మనుషులు ఏ వ్యక్తినో ఆ పంటే పోయిన. అందుకనే మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే 2 కొరింథీ పత్రిక 5:9 రాసిన 2వ పత్రిక 5:9 కావున దేహమందులను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల ఏ విత్తనం వేస్తో ఆ విత్తనమే తనకి జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన ప్రతి వాడు ఫలమును వాని ఫలములు వారు ప్రతి వాడు పొందినట్లు మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కొరకు మనం ప్రత్యక్షము కావాలను. అదే రోజు ఒక రోజు ఉంది. క్రీస్తు వారు న్యాయపీఠం మీద ప్రత్యక్షం అయ్యే రోజు ఒక రోజు మనకు ఖచ్చితంగా 100కి బోలు మనకు ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి అడుగులు వేయవలసిన వారు ఉన్నాం. మనం అసలు ఇవన్నీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నాం? మానవుడు ఒక మాట ఆలోచన చేద్దామని. ప్రేమైన వాళ్ళారా, ఇవన్నీ చట్టాలు, ఇవన్నీ ప్రమాదాలు, ఇవన్నీ నిలబట్టాలి ఎందుకు తెచ్చిపెట్టుకున్నా అంటే మానవుడు దేవుడు సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మొట్టమొదటే
మానవులు దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఆ రోజు నుంచే మనకి కష్టాలు, ఈ చట్టాలు వచ్చేసి మనకి, లేకపోతే మనకి ఇది ఉండేది కాదేమో నాకు తెలియదు. 3:8 ఆదికాండము ఎందుకు వచ్చినాయి ఇవన్నీ చట్టాలు, ఇవన్నీ బాధలు, వ్యాధులు ఎందుకు వచ్చినాయి మనకి? దేవునికి దూరం అవటం. చదువుదామా? చల్లపూటలో ఆదామును అతని భార్యను సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. చాలండి. అంటే అంతకు రోజు లేకపోతే ఎప్పుడైనా గాని ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు, ఆదాము గారు దేవుడు కలిసి ఉండాలన్నమాట అండి. స్వరం వినగానే ఆదాము గారి దగ్గర రావటానికి ఇష్టపడలేదు దేవుడు స్వరం వినంగానే ఆదాము గారు దేవుడి దగ్గర రావటానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? సిగ్గేరు పడిపోయింది అన్నాడు. అంటే మోసంలో పడిపోయారు, దేవునికి దూరం అయ్యారు, కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఆ రోజు నుంచే మనుషుడు ఏమి ఇత్తు నాపంటే పోతున్నాడు అన్నమాట అండి. ప్రేమైన వాళ్ళు ఆలోచన చేయండి. దేవునితో ఉంటే ఈ కష్టాలు, ఇబ్బందులు, చట్టాలు వచ్చాయి కావేమో అనుకుంటున్నాను నేను అప్పుడప్పుడు. నా ఆలోచన అది. మీరు ఒకటి గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఆలోచన చేద్దాము. నిర్గమకాండ 29 చూద్దాం. చూడండి, నిర్గమకాండ 29 చదువుదాం. 29:45 వస్తుంది, చదవండి. నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచు వారికి దేవుడనై ఉండును. నేను వారికి దేవుడనై ఉండును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశం నుండి వారిని వెలుపలికి రప్పించి, అదే దేవుని స్తోత్రము, నేను రప్పించినందుకు ఐగుప్తు దేశం నుంచి నేను కలిసి ఉందామని రప్పించుకున్నా. కానీ పతనం అయిపోయారు మీరు. 33:2 చదవండి. నిర్గమకాండం 33:1-2 చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి దేశం నుంచి ప్రజలందరినీ తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేస్తున్న ఈ సంతానమునకు నిశ్చయమని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశము లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనల్లని ప్రజలు, అది గనుక మీరు లోబడవల్ల ప్రజలు గనక నేను మీతో కూడా రాను. అంతే. ఇప్పుడు ఇబ్బందులు పడుతుంటే, కష్టాలు పడుతుంటే, 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే, ఏడుతుంటే మీ మూలుగులు విని మిమ్మల్ని బయట తీసుకొచ్చి మీతో పాటుకు వస్తున్నా. నేను ఇక రాను, మీతో పాటుగా నా దూతలు పంపుతున్నాను. ఎందుకో తెలుసా? మీరు లోబడవల ప్రజలు కనుక. మనం లోబడపోతే మన తండ్రి దేవుడు మనతోనే ఉంటాడు. లోబడకుండా ఉంటే ఖచ్చితంగా తండ్రి దేవుడు మనతో ఉంటాడు. మనం కూడా లోబిస్తులు అయితే మనతో ఉంటారు ఆయన. కనుక ఆలోచన చేస్తున్నాం. మనం ఆలోచన దేవుని వాక్యం చదువుకోవడం, ముందుకెళ్ళటం ప్రయత్నం చేద్దాం. లేవీయుల 26:11 చదువుకున్నాం. అమ్మ నిద్ర వస్తుంది ఎవరికన్నా? నిద్ర ఆఫ్ చేస్తాం. నా మందిరమును మీ మధ్య ఉంచేదను. నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. అది
పాపానికి దాస్తులు కాకుంటే నేను మీ మధ్యన ఉంటా. మీతోనే ఉంటా నేను. అసలు చూడండి, దేవుడి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన చెప్పినట్టుగా జీవిస్తూ ఆయన చెప్పినట్టుగా ఆరాధిస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆయన మనతో ఉంటాడు. నేను చిన్నప్పుడు అదే చిన్న వయసులో తెలియక సినిమాకి వెళ్ళినప్పుడు ఇది బుర్ర సుబ్రహ్మణ్యం గారు లేకపోతే ఘంటసాల పాడు, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా మనసులకు దూరంగా మసులోతున్నావయ్యా. అంటే మన దేవుడు అలా ఉండడు, ఆయన సునించిన వారితో ఉంటాడు. అపోస్తలుల 17 అధ్యాయము 27 చదువుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథము 17 అధ్యాయము 26-27 చదువుకుందాం. జగత్తును అందరూ సమస్తం నిర్మించిన దేవుడు, అన్నిచ్చు దేవుడు నిర్మించాలి. ఆకాశమునకు భూమికి భూమికి ఆకాశమునకు హస్తకృతములైన ఆలయములు నివాసం చేసేవాడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక ఏదైనా కొదువ ఉన్నట్టు ఆయనకి ఏదైనా కొదువుకున్న చేతులతో సేవింపబడేవాడు కాడు. మొన్న ఒక ఆయన కొత్త అయ్యగా చేశారంట ఒక ఊర్లో. అందరిలా చేతితో కొట్టం కాదు, నేను చేతితో కొట్టే ప్రశ్న పక్కన పెడతా. నేను చేతులు కాడుతో 2 కొట్టాలన్నా అంట వచ్చిన కొత్త అయ్య గారు. ఎట్టే పొద్దున్న లేచి కాళ్ళతో ఎగురుకుంటా చేతితో కొట్టుకుంటా 1 గంటన్నర మనం పూజ చేయాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలని అంటాను. చివరికి అసలు చెప్పింది ఏంటంటే, అయ్యా ఎందుకని కాళ్ళతో ఎగరాలా, చేతులతో చేయాలంటే ఎక్సర్సైజ్ అమ్మా అని అంటాను. ఓహో, ఎక్సర్సైజ్ కోసం చేతులు కాదా, కాళ్ళు కూడా ఎగురుతుంటే చేతులు కొడుతుంటారు, ఎక్సర్సైజ్ జరుగుద్ది, ఆరోగ్యం బాగుపడతారని అయ్యగారి ఉద్దేశం అది. కానీ ప్యాసం మారి యావత్ భూమి మీద అయ్యా ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ప్రతి జాతి సంతానం ఉత్పత్తి చేసి వారు ఒకవేళ తెలవడానికి కూడా ఉందరేమని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం పొలివర్లను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి అదిగోండి, ఆయన మనడు ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. దేవుని స్తోత్రములు. ఆయన మనల్ని ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఇప్పుడు మెట్లెక్కినన్నా కనపడలేదన్నా నేనంటే ఊరుకుంటారండి గవర్నమెంట్? ఆయన ఘంటసాగర్ బాడీ నేను 2 మాటలు అందించి అంతే, నాకేం తెలుసు. కనుక మనుషులకు దూరంగా ఉండేవాడు కాదు, ఎన్ని మెట్లెక్కిన కనపడకుండా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు. ఎవరైనా మన సృష్టించిన సృష్టికర్త మన తండ్రి దేవుడు. కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ఎవరికి దూరం ఉండేవాడు కాడు. కొంచెం మనం ఆలోచన చేస్తే అసలు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము అపోస్తులతో కలిసి భోజనం చేస్తారండి 12వ వచనములో. యోహాను సువార్త 21:12 యేసు ప్రభువు వారు అపోస్తులతో కలిసి భోజనం చేశారండి. చదువుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని, యేసు రండి భోజనము చేయుడని అంటే యేసు ప్రభు చనిపోయి సమాధిని తిరిగి లేచిన తర్వాత, యేసు క్రీస్తు వారు చనిపోయి సమాధిని తిరిగిన తర్వాత వారితో కలిసి ఉంటున్నారండి. అపోస్తులతో కలిసి ఉన్నారు, అవ్వాదాంతో కలిసి ఉన్నారు, ఇశ్రాయేలుతో కలిసి ఉన్నారు, పూర్వీకులైన మన పితరులతో కలిసి ఉన్నాడు దేవుడు. ఈనాడు అవిశ్వాసానికి దిగజారిపోవటం వల్ల, పాపం చేయటం వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు చాలా మంది జనం. అసలు ఆయన సంఘానికి రాకుండా దూరమైన కొంతమంది, సొంత భక్తితో ఆరాధిస్తున్నాడు మరికొంతమంది. అసలు ఎందుకు మాకు ప్రార్థన ఎందుకండి, మాకేం పర్వాలేదు, మేము దేవుడు బాగానే చూస్తున్నాం మమ్మల్ని ఊహాగానాలతో జరుపుకుని కొంతమంది ఉన్నారు. అలా చేయటం మంచిది కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయం 6 చదువుకుందాం. 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయము 6-7 చదువుకుంటాం. ప్రభువైన యేసు
ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా అయ్యా దూతలతో కూడా దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవుతాడు, అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడు తన దూతలతో పాటుగా. ఏం జరగబోతుంది? దేవుని ఎరిగిన వారికి మొట్టమొదటి ఎవరండి? దేవుణ్ణి ఎరగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్త మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్త చెప్తుంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్త మీరు సంఘ సభ్యులు కారణం చెప్తుంటే లెక్క లేకుండా వాళ్ళ గురించి కానీ, సువార్తకు లోపడిన వాళ్ళు కానీ, సువార్త బోధిస్తుంటే ఏ సంఘం అయితే ఏదో సువార్తలే ఏదో ఒక రకంగా వెళ్ళిపోవటమే లేదే, ఏదో రకంగా ప్రార్థనే కానీ గెలిచిపోయాడు సంగతి. ఆయన సువార్తకు లోపడిన వారికి ప్రతి దండన ఎవరెవరికండి? ఆయన సువార్త అంటే లెక్క లేకుండా ఉండే వారికి, ఆయన సువార్త ఇంటూ పాటించకుండా ఉండే వారికి ప్రతిదండం జరుగుతుంది. జాగ్రత్త. ఇప్పటి వరకు సువార్త ఇంటూ ఇంకా వాయిదా ఎత్తని వారు ఉంటే ఖచ్చితంగా ప్రతిదండనకి ప్రభువారు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళే రోజున నువ్వు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది, నేను లెక్కప్ప చెప్పాల్సి. తల్లులారా తండ్రులారా ఆలోచన చేయండి. సువార్త అంటే లెక్క లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రతిదండం జరుగుద్ది. వీళ్ళు ఎదుగు జరుగుద్ది, సువార్త లోపడిన వారు జరుగుద్ది, సువార్త తినుకుంటే లెక్క లేకుండా ఉండే వారికి ప్రతిదండం జరుగుద్ది. చదువుకున్నాం. అయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట చాలు. దేవునికి స్తోత్రములు. గొర్రెల బందలో చేరే వారికి, పుడిపట్టం చేరే వారికి శ్రాంతిలో ప్రవేశిస్తాం. మనం జాగ్రత్తగా ఉండాలి మనం. అంతేగాని మన ఇష్టానుసారంగా ఆరాధించేస్తున్నాం దేవుడింటిని అనుకోకూడదండి. లేకపోతే మనం దేవుని ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా మేము బాగానే బాగుపడుతున్నాం అని భ్రమపడద్దండి. కనుక ఆయన చెప్పిన సువార్త ప్రకారం క్రైస్తవులు అవ్వాలి. ఆయన సంఘ సభ్యులు అయిన తర్వాత క్రమంగా భక్తిగా ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చేవారు ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా ప్రభువుని ఆరాధిద్దాం, మన ఇష్టానుసారం చేసినట్లయితే మోసపోకుడు దేవుడు మన మానవుడు ఏ విత్తనం విత్తితే ఆ విత్తనాన్ని ఖచ్చితంగా కోస్తాడు. మనం ఆలోచన చేసుకోవటం ముందుకు వెళ్ళటం ప్రయత్నం చేద్దాం. ఇంకో క్వశ్చన్ చదువు. 2 కొరింథీ పత్రిక. ఇప్పుడు మన ఎలా ఉండాలంటే కొరింథీ 2 పత్రిక 5:17. ఇప్పుడు కాగా ఎవరైనా క్రీస్తునందు నెడల నూతన సృష్టి పాతవి గతించను. ఎవరైనా ఇప్పుడు యేసు క్రీస్తులో ఉంటే ఇప్పటికప్పటికే నేను నూతన సృష్టిలో ఉంటున్నాను, నూతన సృష్టిలోకి వెళ్ళబోతున్నాను, నేను నూతన సృష్టిగా సృజింపడ్డాను, నూతన సృష్టిలోకి వెళ్ళబోతున్నాను భావాన్ని ఉండాలండి. ప్రతి ఒక్కడు ఎవరైనా క్రీస్తునందు ఉండాలా, పాతవి గతించాలా, కొత్త అవ్వాలి. ఆ కొత్త అవుతున్న దాన్ని ఎప్పుడు కూడా కంటిన్యూ చేసుకోవాలండి. పాతగిరి పోకూడదు. స్నేహితుల మధ్య ఎప్పుడు కూడా మంచి స్నేహితులు అయితే స్నేహితులు ఎప్పటికప్పుడే దినదినం వర్ధిల్లుతుంటారండి. కానీ పనికిరాంతరం ఏర్పడినట్లయితే పాడైపోతారు. కనుక మనం కూడా దేవుడు ఏం చెప్తాడో ఉండాలి, దేవుడు ఏం చెప్తా చెయ్యాలి. దేవుడు కోరుకున్నట్లు మన జీవితం జీవించినట్లయితే ఆయన మనతోటి ఉంటారు. ప్రభువారు అపోస్తలులతో భోజనం చేశారు, దేవుడు ఇశ్రాయేలుతో నడిచారు. కనుక ఎవరికి దూరం ఉండేవాడు కాదు దేవుడు. అయితే మనం క్రీస్తునందు ఉన్నట్టయితే ఇదిగో పాతవి గతించిపోవాలి. మనకి ఇప్పుడు వరకు పాత ఆలోచనలు ఏముండేవో, పాత బుద్ధులు ఏముండేవో, పాత కార్యక్రమాలు ఏమన్నా అన్ని కూడా విడిచిపెట్టి క్రీస్తునందు నూతన పురుషులు అవుతాను మనం ప్రయత్నం చేయడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని దయ వల్ల మనం ఆలోచన చేద్దాం. ఒక క్వశ్చన్ చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. రోమీయుల 8:22 చదువుకుందాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి చూద్దాం. నేను కూడా ఆప్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? క్రీస్తునందు నూతన సృష్టిగా ఉంటాం, అందరం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు కొత్త ఆకాశాన్ని కొత్త భూమి మీదకి వచ్చి తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచన చేసుకోవడం ముందుకు వెళ్దాం ప్రయత్నం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకలనం 8:22 సృష్టి యావత్తు దేవుని సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు
మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన పడుతుందంటే యేసు ప్రభువా ఇంకెప్పుడు వస్తావయ్యా నువ్వు, ఇంకెన్నాళ్ళు పోసే నీ పాప జీవితాన్ని, ఇంకెప్పుడు వస్తారు మీరు ఎప్పుడు వస్తారో చూస్తున్నా, ఎదురు చూస్తున్నా, కొత్త ఆకాశం కొత్త భూమి కోసం చూస్తున్నా నేను ఆయనని. సృష్టి యావత్తు మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందంటండి యేసు ప్రభు రాకడ, కొత్త భూమి కొత్త ఆకాశం కొరకు. చదువుతాం. అంతేకాదు చూడండి, ఆత్మల యొక్క ప్రతిఫలమైన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు. ఏంటండి? విమోచన కొరకు. గుర్తుపెట్టుకోండి, సృష్టి ఏమో కొత్త సృష్టి కొరకు, కొత్త భూమి కొరకు, కొత్త ఆకాశం కొరకు ప్రభు రాక ఎదురు చూస్తూ ఉంది, మూలుగుతూ ఉంది. మరి మనం ఆయన దత్తపుత్రులుగా ఉన్న మన సంగతి ఏంటో చెప్తున్నాడు దేవుడు. మనం ఏం చేయాలో, మన దేహ విమోచన కొరకు ఎదురు చూడాలి. ఒకటి ముఖ్యంగా ఇప్పుడు యేసు ప్రభు రెండో రాకడ ఆలస్యమైతే మన దేహంలో ఉన్నాం. ఒకవేళ దేహము విడిచిపెట్టింది అనుకోండి, మనం ఏం చేయలేము. చూడండి, దేహ విమోచన కొరకు ఎదురు చూస్తున్నామంట. మనం రెండు రకాలు జనం అవటానికి భూమి ఆకాశంలో అయిపోయేదాని కొరకు ఎదురు చూడాలి. రెండోది ఏంటంటే మన బాడీ విడిపించే ఒక రోజు ఒకటి ఉంది, రెండు ఇడిపోయే రోజు ఒక రోజు ఉందన్నమాట అండి. ఆత్మ బాడీ రెండు పోతాయి. ఈ సృష్టి యావత్ ఎదురు చూస్తుంది. ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తుంది. మనం ఏం చేద్దామంటే మన దేహ విమర్శల కొరకు, అంటే దేహం విడుదల కొరకు ఎదురు చూడాలి. ప్రభు యొక్క కొత్త సృష్టి కొత్త ఆకాశంగా కూర్చొని తీర్పు తీర్చేదాని కొరకు ఎదురు చూడాలి. ఈ రెండు విషయంలో మనం తీర్పు ఎదురు చూడాలి. మనం ఒకటేమో యావత్ భూమి అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్న మూలుగుతుంది అంటండి. కానీ మనం రెండు రకాలుగా దృష్టి చూడాలి, మనం ఆలోచన చేయాలి, ఎదురు చూడాలి. ఒకటేంటంటే ఒకళ్ళు ఇంతలాప్పుడే దేవుడు మన పిలిస్తే మన దేహం ఏమిటి, మన ఆత్మ సంగతి ఏమిటి అని ఆలోచన చేసుకోవాలి. లేనట్టయితే ఒకళ్ళు ప్రభు ఇప్పుడే వచ్చినట్టయితే నా గతి ఏమి జరుగుతుందని ఆలోచన చేయాలి. పేతురు రాసిన 2వ పత్రిక, ఈ ఒక్క క్వశ్చన్ ఎదుర్కొని నేను కూడా అడిగిన ప్రయత్నం చేద్దాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఏంటండి? కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఇక కొత్త ఆకాశము కొత్త భూమి దగ్గర ఏమి నివాసం చేస్తుంది? దాని మీద అంటే ఏమి నివాసం చేస్తుంది? నీతే. అని అవినీతి చెయ్యలేక, సామర్థ్యానికి అవకాశాలు లేక నీతే నివసిస్తుంది. ఇక సముద్రం ఉండదు. సముద్రం కూడా మనం ఆలోచన అయితే ఒకసారి ఆలోచన చేద్దామండి. సముద్రం అంటే ప్రకటన 20వ అధ్యాయం 12 చదవండి. ఒక క్వశ్చన్ చదువుకుందాం. ప్రకటన 20వ అధ్యాయం 12-13 చదువుకుందాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, అదిగోండి ఇంతకుముందు చనిపోయిన అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట సూచితిని. అప్పుడు గ్రంథములు తిప్పబడిను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము తిప్పబడిను. ఆ గ్రంథములు ఎవరి పేరు వ్రాయబడినట్టు ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడుతుంది. దేవునితో గుర్తుపెట్టుకోండి, అగ్నిగుండములో పడవేయబడదు మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పారు. అగ్నిగుండంలో కేకలేత్తన వ్యక్తి ఎవరో చెప్పారు మనందరికి. ఎవరైనా ధనవంతుడు కేకలేత్తన, అయ్యా ఇప్పటి వరకు నా జీవితం అయింది,
నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గరకు ఒకసారి లాదన పంపించు నాయనా, ఈ మంటలో రాకుండా, జీవ గ్రంథంలోకి వెళ్లకుండా అగ్నిగంధకోన మండుతున్నా కాబట్టి ఒకసారి దయించి పంపించమంటే ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్తానికి అవకాశం వాళ్ళరా. ప్రభు ఎక్కడ చెప్పిన ఉపమానం పేరు జీవ గ్రంథం అందుకు రాయబడదో అట్టివాడు అగ్నిగుండంలో పడైపోతారు. జీవ గ్రంథం రాయబడిన వారు మాత్రము దేవుని యొక్కతో ఆ యొక్క ఇచ్చారు. యేసుక్రీస్తు వారు మనకిచ్చారు. ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఇంకా 2 రోజులు మాత్రం ఉంది. ఈ రోజు అయిపోయింది మనకి దేవుని దయ వల్ల. సుధీర్ గారు ఆయన సంఘం కలిసి మంచి ఏర్పాటు అనిపించారని చాలా మంచిగా ఉంది. స్టేజీ కానీ, లైటింగ్ కానీ అన్ని వనరులు చాలా సక్రమంగా అమర్చారు. చాలా బాగుంది. చాలా సంతోషం. వారికి, వారి సంఘానికి కూడా వందనాలు. ఇప్పటి వరకు కూడా ఓపిక తిన్నారు. మనం ఒక్కసారి ఒక క్వశ్చన్ గుర్తు చేసుకుని ఆఫ్ చేసేస్తాను. 2 దశలోని పత్రిక ఇందా చదువుకున్నాం, మళ్ళీ చదువుకున్నాం దాన్ని. 2 దశలు 1వ అధ్యాయం 6వ వచనము. ఆయన సువార్తకు లోబడిన వారు, ఇంకా 2 దశలోని పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒక్క ఆఫ్ చేసుకుందాం. ప్రభు అయిన యేసు తన ప్రభావం ప్రభావంతో కనపరచు దూతలతో కూడా లోబడిన వారికి ప్రతిదండన చేయి ప్రతిదండన, ఇంకా బాప్తిసం పొందిన వారికి ఇంకా ప్రతిదండన జరుగుద్ది. అసలు దేవుడు అంటే మాకు తెలియదు అనుకున్న వాళ్ళకి ప్రతిదండన జరుగుద్ది. ఆయన చెప్పినట్టుగా జీవించి ఆయన సంఘ సభ్యులని వారికి మాకు నిశ్చయిస్తారు దొరుకుద్ది. ప్రేమైన వాళ్ళరా, ఇంకా సువార్తకు ఎవరైతే లోబడలేదో అట్టి వారు సువార్తకు లోబడబోని మనవి చేస్తాను. మీ అందరు కొందరు చేస్తున్నాను. సువార్తకు లోబడకుండా ఉండేవాడు వారు ఎవడని ఉంటే ఒకసారి దయించి ఆలోచన చేసి దేవుని గురించి, ఆయన కుమారుడు గురించి, ఆయన సంఘాన్ని గురించి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. దేవుని దయ వల్ల ఈ భాగ్యం, ఈ రోజు మీతో వాక్యం అందించడానికి ఈ భాగ్యం నాకు దేవుడిచ్చిన దేవునికి, అదే సుధీర్ కుమార్ గారికి, స్థానిక సంఘానికి, నాతో ముందు మాట్లాడిన విజయబాబు గారికి, స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ ప్రేమతో వాక్యం అని మీ అందరికి కూడా నా వందనాలు చేసి ముగిస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ ఉపవాసాలుండి, అనేక వారాలు ఉపవాసాలుండి ప్రార్థన చేసి ప్రతిఫలమే ఇదిగో నేను మాట్లాడాను. లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సిన నేను పోయిన సంవత్సరం ఇక్కడ 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాను. ఈ రోజు ధారాళంగా విజయబాబు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడినప్పటికైనా ఏదైనా కానీ మీరు అందరికీ దేవుని చిత్తం అయితే రేపు పొద్దుపూట, రేపు సాయంకాలం ఈ హాలు పట్టకుండా అందరం తీసుకురావడం ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. రేపు రాబోయే కాలంలో కూడా వర్షం లేకుండా, ఏమి వాతావరణం ఏమి చేంజ్ అవ్వకుండా ఎలా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. ఇంత మంచి గ్రౌండ్ తయారు చేసిన సుధీర్ కుమార్ గారికి, సంఘానికి, కూర్చున్న మీ అందరికీ, వారితో పనిచేసి బిడ్డలందరికీ, స్టేజీ మీద ఉండే బిడ్డలందరూ మరొకసారి వందనాలు చేసి ముగిస్తున్నాను. అందరికి వందాలండి.